ఇవాళ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు. నమస్తే. నమస్తే పాపారావు గారు. పాపారావు గారు, మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక కీలకమైన వార్త అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించి ఆర్థిక రంగం పూర్తిగా డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. చరిత్రలో చూడని డిఫ్లేషన్ను ఎదుర్కొంటున్న పరిస్థితి, మైనస్లోకి పూర్తిగా గణాంకాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. జూన్ జూలైలోనూ ప్రతి ద్రవ్యోల్బణమే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? 4 నెలల్లో ఏకంగా 3 సార్లు ఈ పరిస్థితి రిపీట్ అయిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఎందుకోసం తెలంగాణలో ఈ దుస్థితి తలెత్తింది, దాపురించిందంటే ఏం చెప్తారు? 4 నెలల్లో దాదాపు మూడో దఫా డిఫ్లేషన్, అంటే ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ టెరిటరీలోకి, మైనస్ జోన్లోకి వెళ్ళింది. మామూలుగా ద్రవ్యోల్బణం, సాధారణ స్థితిలో ద్రవ్యోల్బణం ఎప్పుడు ప్లస్లోనే ఉంటుంది. మరీ ఎక్కువైతే ద్రవ్యోల్బణం ప్రాబ్లం. 10% అతి గతంలో అక్కడికి కూడా వెళ్ళింది. ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా వెళ్ళింది, 10% దాకా వెళ్ళింది. విపరీతమైన ద్రవ్యోల్బణం కింద జనం సఫర్ అయ్యారు. అదో సమస్య. అయితే మైనస్లోకి వెళ్ళటం ఇంకా పెద్ద సమస్య. అదే సమస్య అనుకుంటే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగటం, మైనస్లోకి వెళ్ళటం పెద్ద సమస్య. సరైనది ఏంటంటే ద్రవ్యోల్బణానికి సంబంధించినంత వరకు అది ఉండాల్సిన స్థాయిలో ఉండటం అనేది ఒక వ్యవస్థ తాలూకు ఆరోగ్యానికి సూచిక. ఒక ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ముందుకెళ్తుంది అంటానికి సూచిక ఏంటంటే ద్రవ్యోల్బణం ఎంతో కొంత పాజిటివ్గా ఉండటం. ఉదాహరణకి రిజర్వ్ బ్యాంకే తన ఆప్టిమం నెంబర్గా, అంటే ఉండాల్సిన స్థాయి ద్రవ్యోల్బణం పర్ఫెక్ట్గా ఉండాల్సిన నెంబర్గా 4% తీసుకుంది. ద్రవ్యోల్బణం ఆ మాత్రమే ఉండాలి, దానికంటే కిందకెళ్తే రిజర్వ్ బ్యాంక్ కూడా కంగారు పడుద్ది. ఎందుకంటే డిఫ్లేషన్ మైనస్లోకి వెళ్తే డిఫ్లేషన్ అంటాం, కానీ ఏంటంటే దానికంటే కిందకి వెళ్ళినా ఏదో ఆర్థిక వ్యవస్థలో తేడా ఉందనేది ఆలోచిస్తుంది రిజర్వ్ బ్యాంక్ కూడా. అట్లాంటిది ఈ రోజు మైనస్లోకి వెళ్ళింది తెలంగాణలో. అంటే ఏంటంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోగా ఉన్నది ఏదైతే కేసీఆర్ గారు దిగిపోయే నాటికి ఉన్నటువంటి బ్రహ్మాండమైన ప్రజల కొనుగోలు శక్తి, తెలంగాణ ప్రజల కొనుగోలు శక్తి ఈ రోజు నెగటివ్ జోన్లోకి, అంటే రివర్స్ గేర్ లో వెళ్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. దాంతో ఏమవుద్ది మీకు, దీనివల్ల రేపు పొద్దున చాలా మంది ఈ రోజు కొనుగోలు శక్తి గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ ద్రవ్యోల్బణంలో కూడా 2 నెంబర్లు వచ్చినాయి. నేను చూసుకుంటే తెలంగాణ ద్రవ్యోల్బణంలో 0.15 -0.15% ఓవరాల్ గా తెలంగాణ అంతటి కలిపినటువంటి నెగటివ్ జోన్ లో ఉన్న ద్రవ్యోల్బణం. అయితే గ్రామీణ ప్రాంతాలకి నగర ప్రాంతాలకి వేరువేరుగా తీసుకుంటే ఈ సంఖ్యని ఆ రెండింటిని కలిపితే యావరేజ్ తెలంగాణకు వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో -0.29%, అంటే -0.15% డబల్ ఉంది. ఆల్మోస్ట్ 3% అయితే -0.3 అయితే కనుక డబలే. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం తెలంగాణ యావరేజ్ ద్రవ్యోల్బణానికి డబల్ ఉంది. అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో మీరు ఊహించుకోండి. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల ఏ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయని తీరు వల్ల గ్రామీణ రైతాంగం ఇప్పటికే ఆత్మహత్యలు పెరిగినాయి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో. రేపు పొద్దున ఇలా పడిపోతున్న జీవన ప్రమాణాల వల్ల రైతాంగం తమ అప్పులు తీర్చలేరు ఆటోమేటిక్ గా. ఇక్కడ కనీస అవసరాలకే సరిపోయిన డబ్బులు లేని స్థితికి వస్తున్నప్పుడు అప్పులు తీర్చలేని స్థితి మరింతగా పెరిగితే తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ పెరుగుతుంది. నగర ప్రాంతాల్లో కూడా అంతే. నగర ప్రాంత ద్రవ్యోల్బణం ఇప్పుడు 0.05% ఉంది, కానీ అది కూడా ప్రతి ద్రవ్యోల్బణం నెగటివ్ లో ఉంది, నెగటివ్ ద్రవ్యోల్బణం. నగర ప్రాంతాల్లో కూడా అప్పులు తీర్చలేని స్థితికి, జనానికి ఆదాయాలు పడిపోతున్నందువల్ల అప్పులు తీర్చలేని స్థితి వస్తుంది. ఆల్రెడీ మోడీ గారి నిర్వాహకం వల్ల దేశంలో మధ్యతరగతి పరిస్థితి చితికిపోయింది. ఇట్లాంటి స్థితిలో రేవంత్ రెడ్డి దీనికి జోడుగా అదనపుగా డబ్బులు ఇచ్చారన్నమాట. జోడవటం వల్ల ఈరోజు తెలంగాణలో పడిపోతున్న జీవన ప్రమాణాలు నగర ప్రాంతాల్లో కూడా హైడ్రా వల్ల కానీ, రియల్ ఎస్టేట్ పత్రం కానీ, ఓవరాల్ ఇవన్నీ చాలా ఉన్నాయి నగర ప్రాంతాల్లో. ఇవన్నీ లోన్లు తీర్చలేని స్థితి నగర ప్రాంతాల మధ్యతరగతికి, సామాన్య జనానికి తెస్తే అది కూడా చాలా సమస్యలకి దారితీస్తుంది. ఈ సమస్యలకి దాంతో పాటు ఈ స్థితి వల్ల తెలంగాణలో లోకల్ గా అమ్ముకునే పరిశ్రమలు చాలా ఉంటాయి. బయట రాష్ట్రాలకి అన్ని ఎగుమతి చేయవు, విదేశాలకి ఎగుమతి చేయవు. ఇక్కడ చేసిన ఉత్పత్తి ఇక్కడే అమ్ముకోవాల్సిన పరిశ్రమలు చిన్నవి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు. అవన్నీ దెబ్బతింటాయి. అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిన కొద్దీ ఎంఎస్ఎంఈలు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతే తెలంగాణని మార్కెట్ గా చేసుకుని బతుకు సాగిస్తారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున చితికిపోతే అది కూడా నిరుద్యోగం పెరుగుదలకు కారణం అవుతుంది. ఇది ఒక విషయ సర్కిల్. దీంతో మొదలైంది నెగటివ్ ద్రవ్యోల్బణంతో ప్రభుత్వ నిర్వాహకాల వల్ల జరుగుతున్నటువంటి పడిపోతున్న ద్రవ్యోల్బణం
పెద్ద విషయ సర్కిల్ గా ఇంకా డిమాండ్ పడిపోవటం, ఇంకా సమస్యలు పెరగడానికి దారితీసే ప్రమాదం ఈ రోజు స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది. ఓకే, ఎస్, చాలా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న సందర్భం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పాపారావు గారు చెప్పినట్టు శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం గత 10 ఏళ్ల పాటు ఆర్థిక రంగంలో తెలంగాణ ఒక అగ్రగామి రాష్ట్రంలో దేశంలోనే నిలిచిన సందర్భం, బలమైన ఆర్థిక పునాదులు వేసుకొని దేశానికే ఒక ఎకనామిక్ ఇంజన్గా తెలంగాణ హైదరాబాద్ నిలిచిన సందర్భం, పెద్ద ఎత్తున ఆదాయాలు ప్రభుత్వానికి పెరిగిన సందర్భం కూడా మనం చూసాం. సంక్షేమం కొనసాగింది, అభివృద్ధి కొనసాగింది, మౌలిక సదుపాయాల కల్పన కొనసాగింది, ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగిన సందర్భం. ఈరోజు ఇప్పుడు కేవలం అత్యవసరాలకు మాత్రమే ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితికి ఆ కొనుగోలు శక్తి పడిపోవడం, పూర్తిగా గణాంకాలన్నీ కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోవడం, మైనస్ ద్రవ్యోల్బణం నమోదు కావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సమైక్య రాష్ట్రంలో అత్యంత దుర్భరమైన పరిస్థితులు చూసాం. ఇప్పుడు మరోసారి ఆ దయనీయమైన పరిస్థితులు కావచ్చు, తెలంగాణను చుట్టుముడుతున్న ఈ ఆర్థిక సంక్షోభాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ముందుగా మీకు అదేవిధంగా పెద్దలు పాపారావు గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. మొదట ఏంటంటే పరిపాలించే మన నాయకుడు ఎవరైతే ఉంటారో ఒక దృష్టి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఒక పాలసీల మీద ప్రభుత్వం మీద అనుభవం ఉండాలి. ఎవరైతే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఉన్నాడో, ముఖ్యమంత్రి ఉన్నాడో, ఆయన ఎక్కడ అనుభవం లేదు, ఎక్కడ ఓ లక్ష్యం లేదు, ప్రజల పట్ల ఒక కన్సర్న్ లేదు, పాలసీల పట్ల కూడా కన్సర్న్ లేదు. ఎందుకు అంటుందంటే ఎప్పుడైతే ప్రజల కోసం ఆలోచిస్తాడో ఆ నాయకుడు లేదా పరిపాలించే వ్యక్తి ఆ ప్రజల కోసం ఆలోచించి ప్రజలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసే పాలసీలు చేస్తాడు. సో గతంలో మనం 50 ఏళ్ళు చూసినాం ఘోరమైన పరిస్థితి, బొంబాయి బతుకులు, దుబాయ్ బతుకులు, పాలమూరు లేబర్, దేశమంతా. తెలంగాణ సాధించుకున్నాక అధినాయకుడు కేసీఆర్ గారు ఆయన దూరదృష్టితోని ఆ రోజే నేను మడిమ అడ్డం పెడితే మడి నిండాలని, నా ఇంటికి వస్తే షార్టెడ్తో భిక్ష పెట్టాలని వడ్లతోని అని ఒక లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా అభివృద్ధి అయింది. గ్రామాలలో మిషన్ కాకతీయ ద్వారా నీళ్లను నింపి చెరువును నింపి అక్కడ ఉన్న సంపదను సృష్టించిండు. ఓన్లీ హైదరాబాద్ ఒకటే కాదు, అదేవిధంగా గొర్రెలు ఇచ్చి వాళ్ళకు అక్కడ సంపద సృష్టించాడు. ఆ చేపలు అందులో పోసి అక్కడ సంపద సృష్టించాడు. 14 కంటే ముందు 64 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం తీసుకొచ్చి 3 కోట్ల మెట్రిక్ ధాన్యాల సంపదను సృష్టించాడు. ఆ సంపద ద్వారా ఆర్థికంగా ప్రజలకు బలం వచ్చింది. దాని ద్వారా కొనుగోలు శక్తి పెరిగింది. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పినరో అది స్థిరంగా ఉండి ఒక అభివృద్ధిగా ప్రయాణం చేసింది 10 ఏళ్ళు. ఎక్కడ కూడా నీకు ఎక్కడ లోటు జరగలే. నువ్వు భూమి అమ్ముకున్న అప్పుడు అనేది ఒక మూల అమ్మితే నా బిడ్డ పెళ్లి చేస్తా అనేది, అంటే మూల అమ్మితే ఒక 10-20 లక్షలు వస్తాయి. రోడ్డుకుంటే ₹1 కోటి ఒట్టినే రాలే కదా. ఒక బలమైన నిర్మాణాత్మకంగా పరిపాలన చేసి పాలసీలు చేసి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ఒకవైపు హైదరాబాదు, ఒకవైపు పల్లెలు. ఈరోజు ఏమైంది మీకు చాలా పాపారావు సార్ కూడా నోటీస్ చేయాలి. ఎందుకంటే దర్గాలో నిన్నగాక మొన్న ఒక 4 రోజుల క్రితం ఒక కూలీల అడ్డలు 2 వేరైనాయి. జనరల్గా కూలీలు ఎట్లా అంటే ఒక దగ్గర అందరు నిల్చొని ఉంటారు, కానీ లోకల్ నాన్ లోకల్ అంటే బీహార్, యూపీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకవైపు, తెలంగాణ నుంచి లేదా ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు. సో వీళ్ళకి ఏమైందంటే కూలీ గిట్టుబాటు పడక ఒకరినొకరు కొట్టుకున్నారు. అంటే వాళ్ళు తక్కువ పోతున్నారు. అంటే లేబర్ కావాల్సిన పరిస్థితి నుండి లేబరు పని లేక కొట్టుకునే పరిస్థితికి పోయింది. ఒకప్పుడేమో పని బ్రహ్మాండమైన పని. సో ఈరోజు ఆ పరిస్థితి లేదు. రెండోది విషయం ఏంటంటే ఈరోజు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి పట్టణాలలో 4 పైసలు సంపాదించుకొని పల్లెలకు పోయినరు. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఈరోజు డైలీ ఖర్చులు ఏదైతే ఇక్కడ ఏదైతే ఉందో లివింగ్ కాస్ట్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు చాలా మంది సార్ మీరు అబ్జర్వ్ చేయండి, తెలంగాణ సమాజం చూడాలి, హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇక్కడ పని దొరకట్లేదు, ఇక్కడ ఉండటానికి ఇబ్బంది జరుగుతుంది, కొనుగోలు శక్తి పెరిగిపోతున్నది. దాని మూలంగా పల్లెలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడేది. అంటే టోటల్గా మనకు తెలంగాణను చూస్తే ఆర్థిక పరిస్థితి ఒక సామాన్యుడి కోణంలో చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇదంతా ఎవరు కారణము? ఈ దేశంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి. ఎందుకంటే 22 నెలలలోనే 2,43,000 అప్పు తెచ్చిండు, మరో 10,000కు ఇండెంట్ పెట్టిండు. అంటే 22 నెలలు ఇంటూ 10 అంటే నెలకు 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చిండే తప్ప ఆయన ఉత్పత్తి చేసింది ఏమీ లేదు. ఆ 10,000 కోట్లను కూడా ఎట్లా ఇన్వెస్ట్మెంట్ ఎట్లుండాలి, రిటర్న్స్ వచ్చే విధంగా ఉండాలి, కానీ ఎక్కడ లేదు. కాబట్టి స్పష్టంగా ఈ రోజు ఇట్లా ఆగమాగం కావడానికి ఆర్థిక వ్యవస్థ, పేదలు నడ్డి విరగడానికి ప్రధానంగా
రెండు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, అర్థం అవుతుంది కూడా స్పష్టంగా. ఎస్ మనం చూస్తున్నాం పాపారావు గారు, శ్రీనివాస్ గారు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గణాంకాలన్నీ కూడా ప్రమాద గంటికలు మోగిస్తూ ఉన్నాయని చెప్పేసి స్పష్టం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు పూర్తిగా పటిష్టంగా ఉన్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోయింది. రానున్న రోజుల్లో ఇంకా పెను ప్రమాదాలు ముంచి ఉన్నాయి. డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిన నేపథ్యంలో సంక్షేమం ఆగిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్రస్ లేకుండా పోయింది. మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కడ కూడా జరగని పరిస్థితి. అనేక రకాల నిర్ణయాల నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా, ఈ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిందనే ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. పట్టణ ప్రాంతాల కంటే ఇంకా దారుణంగా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పరిస్థితి అధ్వానంగా తయారు కావడానికి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడమే ప్రధాన కారణం. తిరోగమన విధానాల వల్ల ఇదంతా కూడా జరిగిందనే అంశాన్ని కూడా పాపారావు గారు, ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్న అంశం. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రమైన ఆర్థిక పరిస్థితి తెలియకపోయినా పూర్తిగా కరోనా వంటి కష్టకాలం, అలాగే లాక్డౌన్ వంటి నిర్ణయాలు, అలాగే నోట్ల రద్దు వంటి నిర్ణయాల నేపథ్యంలో కూడా ఆర్థిక రంగాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించి తెలంగాణను గాడిన పెడితే, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అత్యంత బలంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపితే పూర్తిగా కాంగ్రెస్ హయాంలో మళ్ళీ పాత రోజులు, సమైక్య రాష్ట్రం నాటి దయనీయమైన పరిస్థితులు, అలాంటి ఆర్థిక సంక్షోభం తెలంగాణ సమాజాన్ని చుట్టుముడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశాన్ని తీసుకుంటే పాపారావు గారు, మనం చూసాం దేశంలోని అనేక ప్రాంతాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఓట్ చోరీకి సంబంధించిన వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిన సందర్భం. కానీ అంతకంటే ఎక్కువగా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓట్ చోరీకి సంబంధించిన వ్యవహారాన్ని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆధారాలతో సహా వెల్లడించిన అంశం, కీలకమైన అంశం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ భవన్ వేదికగా వెల్లడించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. 35,000 ఓట్ల పెరుగుదల ఇటీవలి కాలంలో నమోదైంది. ఇందులో ఒక్కొక్క ఇంట్లో ఏకంగా 42 ఓట్లు, ఒక చోట 23 ఓట్లు, మరో చోట 43 ఓట్లు నమోదైన సందర్భాన్ని కూడా, ఆ వివరాలను కూడా వెల్లడించిన సందర్భం. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికే ఏకంగా 3 ఓట్లు ఉన్నాయనే వివరాలు కూడా ఆధారాలతో సహా నిన్న వెల్లడించిన అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఈ ఓటు చోరీకి సంబంధించిన వ్యవహారం? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చిన, కేటీఆర్ గారు వెలుగులోకి తెచ్చిన ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తొవ్విన కొద్దీ అంటారు కదా, దేర్ ఆర్ మెనీ స్కెల్టన్స్ ఇన్ ద కప్బోర్డ్ అని. తొవ్విన కొద్దీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ రకంగా, ఎన్ని రకాలుగా, ఆఖరికి ఓటర్ల జాబితా విషయంలో కూడా అవినీతికి పాల్పడుతుందో కనపడుతుంది. నిన్నగాక మొన్న నవీన్ యాదవ్ గారు ఆయన విషయంలో అక్కడ ఓటర్ కార్డులు, ఆయన అదే ఐడెంటిటీ కార్డులు విషయం పెద్ద వివాదం అయినటువంటి అందరికీ తెలిసిందే. ఈసీ కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈసీ పంచాల్సిన కార్డులు అట్లా వెళ్తాయి అనేది చాలా పెద్ద చర్చనీయాంశం కూడా అయింది. సరే, అంటే ఒక రకంగా ఏంటంటే అధికారం ఉన్న వాళ్ళకి ఏదైనా సాగుద్ది అన్నట్లుగా నడుస్తుంది. దానిలో ఇప్పుడు ఏమో ఈ దొంగ ఓట్ల కథ, అంటే మామూలు పద్ధతుల్లో గెలవనేమనేది కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్డ్ గా తెలుసు. తర్వాత రెండోది ఏంటంటే ఇదే కాదు, ఈ ఒక దొంగ నోట్ల విషయమే కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, ఢిల్లీలో చెప్పేది ఒకటి, గల్లీలో చేసేది ఒకటి. ఇదే కదా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీరు చూడండి, సొంత పార్టీ వ్యవహారాల్లో ఇలాగే ఉంటుంది, బయట ప్రజల వ్యవహారాల్లో కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఉదయపూర్ డిక్లరేషన్ ఒకటి ఇచ్చుకున్నారు వాళ్ళ పార్టీకి, వాళ్ళు ఏం చేయాలో, ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్ ఇవ్వకూడదు, లేకపోతే ఇట్లాంటివి చాలా 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 పెట్టుకున్నారు దానిలో. కానీ అన్నింటినీ ఉల్లంఘించి తొంగలో దొక్కుతారు వాళ్ళు ఎప్పుడు. అంటే ఉదయపూర్ డిక్లరేషన్ ఊరికే కాగితాల మీద రాసుకుని సంతోషపడి చాలా మంచిగా ఉంది మన పార్టీ అనుకోవడానికి మనకి వస్తుంది, వాళ్ళకి వాళ్లే చెప్పుకునే అబద్ధం అదొకటి. రెండోది మనకి కనపడే కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ డిక్లరేషన్లు, ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు, రైతులకి, యువకులకి, ప్లస్ మీకు బీసీలకి ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా నెరవేరిందా? అన్ని అబద్ధాలని కనపడుతుంది కదా. నిన్నగాక మొన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు. ఈ రకంగా దాన్ని ముడిపెట్టి సంక్లిష్టం చేసి బీసీ రిజర్వేషన్లు పెద్ద క్వశ్చన్ మార్క్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలనే అసలు జరుగుతాయలేదనేది తెచ్చారు. తమ అబద్ధాల ప్రక్రియ. అంటే ఒక అబద్ధం ఆడినోడు 100 ఆడక తప్పదు కదా. అబద్ధాలు ఆడతా పోయి వన్ హూ సేస్ ఏ హ్యాస్ టు సే జడ్. ఏ అనే అబద్ధం ఆడినోడు జడ్ దాకా అబద్ధాలు ఆడాల్సి. ఈ రకంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అబద్ధం మీద అబద్ధం. ఎందుకు ఖమ్మంలో ఆమె ప్రియాంక గాంధీ గారు స్వయంగా 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన వీడియో తిరుగుతుంది. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో స్వయంగా చెప్తారు, ఎవరి అనలేదు మేము ఈ మాట, 4,000 నిరుద్యోగ వృత్తి అనలేదు. ఇట్లాంటి ఎన్ని రకాలు పొద్దున్న లెగిస్తే కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పడం కొత్త కాదు. అబద్ధ పనులు చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు కనపడుతున్నాయి కదా, దొంగ ఓట్లు వస్తున్నాయి, తొవ్విన కొద్దీ వస్తున్నాయి.
నిజమైన ఓటర్లు ఎంతమంది పోయారో కూడా ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు. ఓకే. సో ఇదేంటంటే అదే కాదు, ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ తెగ మాట్లాడతారు, రాజ్యాంగం పట్టుకుని రాజ్యాంగం దేశమంతా తిప్పుతారు. తెలంగాణలో వచ్చిన ఫిరాయింపుదారులు అసలు వాళ్ళు ఫిరాయింపుదారులే కాదు, రకరకాలుగా మాకేం సంబంధం లేదు, ఏదో నాకు ఆ కండువా దొరికింది మా ఇంట్లో అది కప్పాను అంతేగాని అదేదో కాంగ్రెస్ కండువా కాదన్నట్టు చెబుతాడు ఆయన. ఇట్లా ఎదుంటే అది కప్పుతాడంట ఆయన. రేవంత్ రెడ్డి గారు అది కండువా దొరికింది నేను కప్పాను అన్నాడు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్ కాదు, డూప్లిసిటీ, అబద్ధాలు ఇవన్నీ సహజంగా కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు 70 ఏళ్లలో పరిపాలన కంటే నేర్చుకుంది, ఇట్లాంటి పనులు ఎక్కువ నేర్చుకుంది అనేది ఈ రోజు కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇంకెన్నున్నాయి అనేది ఒక ప్రత్యర్థులు మాత్రమే బయటికి తీయలేరు కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్, మనం చూస్తున్నాం పాపారావు గారు కీలకమైన అంశం చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ రకంగా పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ ఈ దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, నకిలీ ఓట్లకు సంబంధించిన వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిందనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు వెల్లడించిన అంశం మనం చూసినాం. తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అన్ని వివరాలు ఆధారాలతో సహా వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ దీనిపై చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తుంది. తప్పకుండా ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి పాపారావు గారు కూడా కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఒక నీతి, రాష్ట్రంలో మరో నీతి కనిపిస్తోంది. పూర్తిగా ఏ రకంగా ప్రమాణాలు పేరుకు పత్రికలో కావచ్చు, పేపర్లపై రాసుకొని వాటిని పాటించకుండా కాంగ్రెస్ మభ్యపెడుతుందో ప్రజల ఆ అంశం కూడా కనిపిస్తుందని పాపారావు గారు వెల్లడిస్తున్న అంశం కూడా మనం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు చోరీకి సంబంధించిన వ్యవహారాన్ని నిన్న ఆధారాలతో సహా బయటపెట్టారు కేటీఆర్ గారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధారాలను కూడా వెల్లడించిన సందర్భం కూడా కనిపించింది. ఒకే ఇంటి నంబర్ మీద దాదాపు 40-50 ఓట్లు కూడా నమోదైన అంశం వాస్తవానికి అక్కడికి వెళ్ళి చూసిన సందర్భంలో ఆ ఇంటి ఓనర్ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి, అక్కడ అసలు వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదని చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇదే వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కావచ్చు, లేదా పార్టీ సంబంధించిన అధిష్టానం కావచ్చు, సేవ్ డెమోక్రసీ అని రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ దేశం అంతా తిరుగుతాడు. ఇక్కడ మనమేమో వచ్చి ఆ డెమోక్రసీ పనిచేయదు. అంటే కాంగ్రెస్ పరిపాలిస్తున్న ప్రాంతాలలో కాంగ్రెస్ రాజ్యాంగం పనిచేయదు. వాళ్ళకు సొంత రాజ్యాంగం ఉంటుంది, అది పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు పాపారావు సార్ చెప్పినట్టు అన్ని దొంగ హామీలు, దొంగ హామీలు, దొంగ మాటలు, దొంగ నోట్లు, దొంగ ఓట్లు, క్లియర్గా దొంగ హామీలతోనే ఈరోజు 6 గ్యారంటీలు 420 హామీలతోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏంది కంప్లీట్గా మేము అక్కడ తిరుగుతున్నాము, ఒక్కొక్క ఇంట్లో 40 నుంచి 100 ఓట్లు చేసేది కూడా ఉంది. ఒకవైపు ఏమో ఓట్ చోరీ అని బీహార్లో తిరుగుతావు. మరి బీహార్కు వేరే రాజ్యాంగం, తెలంగాణకు వేరే రాజ్యాంగం ఉందా? లేదా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు, లేదా ఢిల్లీలో బీహార్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరా? అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తాయి అని అంటాం కదన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దయ్యాల్లాగా వేదాలు వల్లిస్తూ మేము కరెక్ట్ చేస్తున్నామని చెప్తుంది. స్పష్టంగా ఈరోజు ఓటు చోరీ అనేది జూబ్లీ ఎలక్షన్లో కనిపిస్తుంది మనకు. ఒక్క నవీన్ యాదవ్ తమ్ముడి మీద 3 ఓట్లు ఉంటాయి. నిన్న కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టంగా పీపీటీలో చెప్పారు, ఎక్కడో కామారెడ్డిలో ఉన్న ఒక వ్యక్తికి జూబ్లీ హిల్స్లో ఓటు ఉంటుంది. అరే ఎట్లుంటుంది అది? ఎట్లయింది? ఆయన లైవ్లో తీసుకొని మాట్లాడడం జరిగింది. నాకేం సంబంధం, జూబ్లీ హిల్స్కు నాకు సంబంధమే లేదు, నేను కామారెడ్డిలో ఉంటాను, నేను కామారెడ్డి వాస్తా ఉన్నాను చెప్పిండు స్పష్టంగా. అంటే ఇక్కడ స్పష్టంగా గెలుపుకు ఎన్ని దొంగ మాటలు ఉన్నాయో, దొంగ ఆలోచనలు ఉన్నాయో, చోరు ఆలోచనలు ఉన్నాయో, ఆ చోరీ ఆలోచనలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. గతంలో మెయిన్ ఎలక్షన్లలో చేసింది. దొంగ 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. ఇంతకుముందు పాపారావు గారు చెప్పారు, మీలాంటి సీరియస్ జర్నలిస్టు ఇదే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈ తులం బంగారం ఇస్తారా, ఎట్లా ఇస్తారని అడిగితే మేము ఆర్థిక వేత్తలతో మాట్లాడుతున్నాం, చిదంబరంతో చింతిస్తున్నాం, మేము గవర్నర్లతో ఆర్బీఐ గవర్నర్లతో చర్చించినాం, మాకు 100 ఏళ్ల చరిత్ర అనుభవం ఉంది, మేము 100% తులం బంగారం ఇస్తాం, ఈ కార్డు తీసుకెళ్ళి మీరు జేబులో పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి, మేము రాగానే ఈ 6 గ్యారంటీలు మీకు, ఈ కార్డే మీకు బ్రహ్మాస్త్రం అని చెప్పారు. ఈరోజు ఏదన్నా తులం బంగారం ఏడబోయింది? ఏది జరిగింది? అంటే దొంగ హామీలతోని ఈరోజు జూబ్లీ హిల్స్లో దాదాపు 15,000 పైచీలకు దొంగ ఓట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు ఎలక్షన్ కొట్టడానికి ప్రిపేర్ అవుతుంది. మరి రాహుల్ గాంధీ దీని మీద ఏం మాట్లాడతాడు? ఈ దేశంలో నాయకత్వం వహిస్తున్న, ఈ దేశానికి నేను ప్రధానమంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ఓట్ చోరీని ఏమంటాడు? ఎమ్మెల్యేల చోరీని ఏమంటాడు? దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు బీహార్లో పోయి నువ్వు మాట్లాడడం కాదు, బీహార్లో ఓట్ల చోరీ జరుగుతుంది, నరేంద్ర మోడీ మీద మాట్లాడుతున్నావు కదా,
సేమ్ నీ ముఖ్యమంత్రి నీ ప్రభుత్వము నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఓటు చోరీ జరుగుతుంది. ఈ ఓట్ల మీద లైన్ తీసుకోవాలి. ఒక 40 గదాల 40 ఇల్లు ఉందన్న, నేను అక్కడే పనిచేస్తున్నా, ఆడనే తిరుగుతున్నా, ఈరోజు అక్కడ తిరుగుతున్నాం. ఒక్క ఇంట్లో 30 ఓట్లు ఉన్నాయి. అది ఎంత? 3 ఓట్లు ఉన్నాయి. అలా తల్లిదండ్రులు ఒక బాబు, అక్కడ 33 ఓట్లు ఉన్నాయి. అంటే 30 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ పైన బయటికి వ్యక్తులకు సంబంధించిన ఓట్లు రిజిస్టర్ చేసిండ్రు. అదేవిధంగా ఇది 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 జరగలేదు అని అనుకుందాం కాసేపు. జరగలేకుంటే నీ ఓట్లు కార్డు ఇస్తున్నావు కదా, అంటే నీ ఓటర్ ఐడి కార్డు ఇచ్చినావు అంటే ఈ 33 ఓట్లు, ఈ 44 ఓట్లు, 75 ఓట్లు, 65 ఓట్ల దొంగ నోట్ల కార్డులను నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసినావు అనేది స్పష్టంగా మనం అర్థమవుతుంది. అంటే ఈ రోజు నువ్వు గెలుపు కోసం ఎన్ని చేయాలో, ఎన్ని దొంగ పనులు చేయాలో, ఎన్ని లంగ పనులు చేయాలో చేస్తున్నా అనేది జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అర్థమవుతుంది. కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో అందుకున్న మా అవ్వలు, మా అయ్యలు 2000 పింఛన్లు అందుకున్న వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ తీసుకున్న దాదాపు 5000 పైచిలుకు కుటుంబాలు, అదేవిధంగా షాదీ ముబారక్ చెందిన నా ముస్లిం చెల్లెళ్ళు, వాళ్ళందరూ కేసీఆర్ గారిని గెలిపేయాలని సిద్ధంగా ఉన్నారు. నువ్వు దొంగ ఓట్లు ఎన్ని చేపించినా, నువ్వు ఎన్ని లంగ పనులు చేపించినా, ఎంత నువ్వు అధికారులతో ఎన్ని కేసులు పెట్టించినా 100% కాంగ్రెస్కు కర్రు కాల్చి జూబ్లీహిల్స్లో వాత పెట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపేయాలనుకుంటున్నారు. అప్పుడు అభివృద్ధి. ఒక ఆమె చెప్పింది నాకు, ఆమె పేరు లక్ష్మక్క. ఏం చెప్పిందంటే రోజుకు నేను దాదాపు 100 మిల్స్ అమ్మేది. ఆమె అన్నం వండి రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతుంది. ఈ రోజు 20 మిల్స్ కూడా పోతలేవు అంటుంది. ఎందుకు పోతలేవు? నీ పరిపాలన అట్లుంది పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ. సో ఎక్కడ కూడా పని లేదు. అయినా జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఓట్ల చోరీతోని నువ్వు గెలవాలని అనుకుంటున్నావు, కానీ అది గెలవదు. తెలంగాణ సమాజం ఊరుకోదు. జూబ్లీహిల్స్ సమాజం మొత్తము అదొక మినీ ఇండియా. నీకు తెలంగాణ అన్ని దేశాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చి ఆడ బతుకుతున్న జనాభా ఉంది. వాళ్ళందరూ అంటారు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి జరిగింది, మాకు చేతి నిండా పని దొరికింది, మేము ఎప్పుడు పని అంటే అప్పుడు పనికి పోయినాము, 4 రూపాయలు సంపాదించుకున్నాము, మా ఊర్లలో పోయినాము, మేము ఇల్లు కట్టుకున్నాము 10 ఏళ్ళు. కానీ ఈరోజు పని లేదు. ఈరోజు ఈ గుండా రౌడీ రాజ్యం రాబోతుంది. ఈ రౌడీ రాజ్యాన్ని ఆపాలంటే కాంగ్రెస్ పార్టీకి వాతలు పెట్టాల్సిందని స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి గతంలో చేసిన పథకాలు ఈ 22 నెలల్లో ఏమిచ్చి మేము అడుగుతున్నాం. ఇంటింటి పోయి అవ్వా నీకు 4000 పింఛన్ వచ్చిందా? రాలే బిడ్డ. ఆ అక్క నీకు తులం బంగారం వచ్చిందని బిడ్డ పెళ్లి చేసినావు కదా? రాలేదన్న. షాది ముబారకే రాలేదన్న. అక్క నీకు 2500 వచ్చిందా? రాలేదన్న. అక్క నీకు 200 రూపాయలు అయింది యూనిట్ల కరెంట్ బిల్, 201 యూనిట్ అయితే కూడా అది బిల్లు మాఫ్ అయితే లేదన్న. అక్క నీకు గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఎక్కడొచ్చిందన్న? ఏమి రాలేదన్న. వాడు 6 గ్యారెంటీలు వాని మీద బొంద మీద మన్నువాడ మా ఇల్లును కూలుస్తా అంటాడు, హైడ్రా తీసుకొచ్చి మా కృష్ణానగర్ కూలుస్తా అంటాడు, మా ఎల్ఎన్ నగర్ కూలుస్తా అంటాడు, మా జూబ్లీహిల్స్ మీదకి వస్తుండు అని బస్తీలలో బస్తీవాసులు భయపడుతున్నారు. నిన్నగాక మొన్న ఒక 4 రోజుల క్రితము ఈయన రంగనాథ్ అనే వ్యక్తి వచ్చి ఆడ నేను ఇదంతా చూసిపోయిందట. అంటే నెక్స్ట్ ఎలక్షన్ కాగానే, ఎలక్షన్ అయిపోయిన వెంటనే జూబ్లీహిల్స్ ఏదైతే కాన్సెన్స్ ఉందో, రైమత్ నగర్ కావచ్చు, అదేవిధంగా కృష్ణానగర్ కావచ్చు, ఎల్ఎన్ నగర్ కావచ్చు, బస్తీలకు బుల్డోజర్ రాబోతున్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటారు? కారు కావాలనుకుంటారు, బుల్డోజర్ కావాలనుకుంటలేరు. ఎన్ని ఓట్లు చోరీ చేసినా కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. పథకాలు అందుకున్న వాళ్ళు, ఆ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు, పని దొరికిన వాళ్ళు, కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతంగా బతికిన వాళ్ళు, వాళ్ళే ఈరోజు బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపిస్తాం, గోపీనాథ్ గారిని వైఫ్ను సునీతమ్మను గెలిపిస్తామని స్పష్టంగా మనకు తిరిగితే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఎన్ని దొంగ పనులు చేసినా, ఎన్ని నువ్వు జింపితులు చేసినా ఈ ఓట్ల చోరీని ప్రజలే ఆపుతారు. ఇప్పుడు ఏమవుతుంది? ప్రతి ఇల్లు వాళ్ళు ఆ ఇంటి నెంబర్తో కూర్చోపోతారు. రేపు పోలింగ్ బూత్ దగ్గర ఓట్లు వేసి వాళ్ళ ఇంటికి ఓరిగా అన్నే కూర్చుంటారు. మా ఇంటి నెంబర్తో ఎవరైనా వస్తే వాళ్ళని చీపిరి కట్టతోనే ఉతుకుతామని రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఓటు చోరీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఆహా, మేము ఇక్కడ వేస్తే గెలవము అని నువ్వు బయట వాళ్ళతో ఓట్లు ఇక్కడ చేపించుకున్నావా? మా ఇంటి నెంబర్ మీద 137/6 మీద నువ్వు 33 ఓట్లు వేసినావా? ఆ 30 మంది ఎవరు వస్తారు? మేమే గుర్తుపడతాం. ఏ ఇంట్లో ఉన్నావు రా బిడ్డ అని మేము అడుగుతామని సిద్ధంగా వాళ్ళు అంత చైతన్యమైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు అంత చైతన్యమై కర్రు కాల్చి కాంగ్రెస్కు వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో పరిపాలించిన పరిపాలనే మాకు కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వీడిని ఆపపోతే, వీనికి ఇక్కడ సురుకు అంటియపోతే కనీసం ఈ 2 సంవత్సరాలన్నా పరిపాలించాడు. లేకపోతే ఈడ గెలిపిస్తే రేపు రంగనాథ్ హైడ్రా పట్టుకొని వస్తాడు. మా 20 గదాల, మా 30 గదాలు, మా 15 గదాల ఇళ్లను కూల్చిపెట్టడానికి సిద్ధంగా అవుతుంది ప్రభుత్వం అని స్పష్టంగా ఆ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని చోరీలు చేసినా,
ఎన్ని నువ్వు ఎలక్షన్ కమిషన్ ఎంత ఇంప్రెస్ చేసినా, నీ అధికారులను, నీ దళబలము, నీ అధికార బలము ఎంత వాడినా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని సునీతమ్మను కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఆడ ప్రజలే మాట్లాడుతున్నారు. గతంలో మేము బ్రహ్మాండంగా ఉన్నాం, ఈ రోజు మనం రోడ్డు మీద పడ్డాం. గతంలో మాకు ఇల్లు ఉంటే ఈ రోజు వాడు గూల కొట్టిండు, చాయ్ డబ్బా పెట్టుకొనియాడు, ఇంత ఇడ్లీ బండి పెట్టుకొనియాడు, పెట్టుకుంటే అది అమ్ముడు పోతలేదు, పని లేదు, పాట లేదు అని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే చర్చించుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రసక్తి లేదని స్పష్టంగా అందులో భాగంగానే కదా ఈ దొంగ ఓట్లు చేపించుకున్నది. దాదాపు 15,000 పైచలకి ఎందుకు చేపించుకున్నాడు? ఎట్లాగో మనం గెలవం, దొంగతనం చేసిన గెలవం. ఎందుకంటే ముఖ్యమంత్రి దొంగ హామీలు ఇచ్చి గెలిచిండు కదా. 66 గ్యారంటీలు, 13 దాంట్లో మళ్ళీ 420 ఇవన్నీ ఇచ్చిండు కదా. ఇప్పుడు హామీలు ఇస్తే నమ్ముతారు అయ్యా? ఇక నమ్మరు. కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏ హామీ ఇచ్చినా నమ్మరు. అందుగురించే ఆ హామీలు ఇవ్వకుండా ఇప్పుడు ఏం చేస్తుంది? కొత్తగా దొంగ ఓట్లను రిజిస్ట్రేషన్ చేయించుకొని రేపు ఇప్పించుకో ప్రయత్నం చేస్తుంది. ఇది జూబ్లీహిల్స్ సమాజం, తెలంగాణ సమాజం స్పష్టంగా చూస్తున్నది. ఎస్, మనం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇక్కడికక్కడ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో దొంగ హామీలతో ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మభ్యపెట్టిందో, ఎన్నికల్లో ప్రజలు మభ్యపెట్టిందో, అదే రకంగా దొంగ ఓట్లతో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ సమాజం పూర్తిగా చైతన్యవంతమైందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. పాపారావు గారు, ఇక్కడ ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో ఈ ఓటు చోరీపై కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే అంశాన్ని ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా స్పందించిన అంశం మనం చూసినాం. అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భంలో అక్కడ ఓనర్లంతా కూడా, ఇంటికి సంబంధించిన ఓనర్లు కావచ్చు, అక్కడ ఉండేవాళ్ళు, వీరిని ఎప్పుడు కూడా మేము చూడలేదు, మా ఇళ్లలో ఎప్పుడు కూడా వీళ్ళు లేరని చెప్పేసి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత కావచ్చు, సంక్షేమం, అభివృద్ధి కుంటుపడిన అంశం ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ ఓటు చోరీకి సంబంధించిన వ్యవహారం కూడా తోడైతే ఈ రెండు కీలకమైన అంశాలు ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉందని భావించాలి జూబ్లీహిల్స్ బైపోల్స్లో? ఖచ్చితంగా ప్రజల్లో ఇది తీవ్రమైన ఆగ్రహాన్ని. ఎందుకంటే ఓటు చోరీ అనేది ఏంటంటే, ఒక ఓటు గనక దొంగ ఓటు చేరిస్తే నిజాయితీగా నేను వేసిన ఓటు, యాక్చువల్గా నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వాడిని, ఇక్కడే నా ఓటు కూడా ఇక్కడే ఉంది, ఓటు వేయాలి నేను కూడా. అయితే ఇప్పుడు నేను వేసిన ఓటుని అటు పక్క వేసిన దొంగ ఓటు న్యూట్రలైజ్ చేస్తాను, 0 అయిపోద్ది నా ఓటు విలువ. నా ఓటుకు విలువ ఉండాలని కోరుకుంటా కదా నేను. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే అవకాశం, సరే దురదృష్టవశాత్తు మాగంటి గారు చనిపోవటం వల్ల ఇప్పుడు జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఇది చాలా కీలకమైన గుండెకాయ లాంటి ఎన్నిక. తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించబోతుంది. రేవంత్ రెడ్డిని లొంగదీసి సంక్షేమ పథకాలు అమలు చేసేలా చేయటంలో ఈ ఎన్నికకి చాలా కీలక పాత్ర ఉందని అనుకుంటున్నాం. ఆయన ఇప్పటికైనా తగ్గుతాడని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అయినా ఆయన తగ్గి కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవుతుందని తెలిసిన తర్వాత ఆయన మారతాడని, ఆయన మారకపోతే కాంగ్రెస్ హైకమాండ్ అయినా ఆయన పద్ధతి మారుస్తుందని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఎన్నిక చాలా కీలకమైంది. దానిలో ఒక ఓటు, నా ఓటు న్యూట్రలైజ్ అయిపోయి, ఇప్పుడు మీరు మనం అనుకుంటున్న దాని ప్రకారం, కనపడుతున్న లెక్కల ప్రకారం ఒకే ఇంట్లో 40 ఓట్ల పైన, అలాగే వేలాది ఓట్లు అదనంగా చేరి అంటే ఎంత ఉంటుంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఓట్లే 3,98,000. దీనిలో రేపు ఓటింగ్ రోజు వచ్చేది ఎంతమందో, వేసేది ఎంతమందో ఎప్పుడు ప్రశ్నలు ఉన్నాయి కదా. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఈసారైనా పెరగాలని కోరుకుందాం. దీనిలో మళ్ళీ 35,000 అంటే అసాధారణమైన విషయం. అన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు ఉండటం అంటే అసాధారణమైన విషయం ఇది. కాబట్టి ఏంటంటే దొంగ ఓట్లు అని అప్పుడు నినాదాలు ఇచ్చేవాళ్ళం మేము విద్యార్థి ఉద్యమాల్లో తిరిగేటప్పుడు. దొంగ ఓట్లు అనేది ఒక ప్రభుత్వాల వ్యతిరేక నినాదం. మీరు ఇట్లా గెలుస్తున్నారు, మీరు ఇప్పుడు గెలుపుతో ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ పాలన ఉండగానే గతంలో చాలా మా చిన్నప్పుడు విద్యార్థి. కాబట్టి ఏంటి ఇట్లాంటి దాంతో ఎంత అభద్రత ప్రజలకి, వాళ్ళు కోరుకుంటుంది ఒకటి, రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్లో జరిగేది ఇంకోటిగా ఉంటే కనుక వాళ్ళకి ఎంత ఇబ్బంది. కాబట్టి ఏంటంటే ప్రజలు ఈ రోజు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏది కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏది చేయలా, అన్ని మోసం చేశారు, దగా చేశారు. ఇదాలన్నట్టు తెలంగాణ నేలను కూడా, ఇప్పుడు జూబ్లీహిల్స్ డైరెక్ట్ సంబంధం లేకపోవచ్చు, కానీ జూబ్లీహిల్స్ కూడా హైదరాబాద్ తెలంగాణలో ఉంది కదా. తెలంగాణ నేలను ఆంధ్రప్రదేశ్ కి తాకట్టు పెట్టే విధంగా పనకచెర్ల ప్రాజెక్ట్ కి మాట్లాడకుండా, ఆల్మట్ ప్రాజెక్టు విషయంలో నోరెత్తకుండా, చంద్రబాబుకి దఖలు చేస్తున్నటువంటి పరిస్థితున్నటువంటి గవర్నమెంట్ ఉంటే ప్రజలు ఒక విద్రోహంగా ఫీల్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న తెలంగాణ పట్ల విద్రోహం, మొత్తం తెలంగాణ పట్ల. కాబట్టి ఏంటి దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నప్పుడు ఈ చిన్న విషయాలుగా కనపడతాయి. మొత్తం రాష్ట్రం అంతా ఎన్నికలు జరిగితే వ్యవహారం వేరుగా ఉండొచ్చు, కానీ జూబ్లీహిల్స్ చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా, తెలంగాణకి కీలకమైన ఎన్నికగా ఉన్న సందర్భంలో ఒక్క ఓటు తేడా వచ్చినా అది ప్రమాదకరమైన పరిస్థితి ఉన్న సందర్భంలో ఏంటంటే
దీన్ని ప్రజలు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఇది రోజువారీ మనకు కనపడతానే ఉంది. రోజు తొవ్విన కొద్దీ ఇందా అని చెప్పే కదా, స్కెలిటన్స్ ఇన్ ద కప్బోర్డ్ అని. తొవ్విన కొద్దీ వస్తున్నాయి దగాలు మోసాలు ఎన్ని జరుగుతున్నాయి అనేది. సో ఇది ప్రజలంతా తేలిగ్గా తీసుకోరు. మామూలు సందర్భాల్లో అయితే దీన్ని కొంత సరే కానీలే అనుకుంటారేమో, చూద్దాం అయినా కానీ మనం మెజారిటీ ఉంటాం కదా అనుకుంటారు. కానీ ఇట్లాంటి సందర్భం అది కాదేమో. ఓకే, ఎస్, మనం చూస్తున్నాం దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం అత్యంత కీలకం కాబోతుందని శ్రీనివాస్ గారు అలాగే పాపారావు గారు కూడా చెప్తా ఉన్నారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆధారాలతో సహా ఈ దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారం ఏ రకంగా 35,000 ఓట్ల పెరుగుదల నమోదైంది. దీంతో పాటుగా ఒక్కో ఇంట్లో 30 నుంచి 40, 50 ఓట్ల వరకు ఒకే ఇంటి అడ్రస్పై ఏ రకంగా ఉన్నాయి. ఆ ఇంటికి వెళ్ళిన సందర్భంలో కనీసం వారెవరో కూడా తెలియదని చెప్పేసి ఇంటి ఓనర్లు చెప్తున్న ఈ అంశం ఏదైతే ఉందో ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. తప్పకుండా వారంతా కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరు తమ ఇంటిపై ఈ దొంగ ఓట్లను నమోదు చేసుకున్నారో వారి భరతం పట్టేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి శ్రీనివాస్ గారు కూడా చెప్తున్న సందర్భం, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సందర్భంలో అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యంతో ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిపోయి ప్రతికూలమైన పరిస్థితి ఎదుర్కొంటున్న ఈ తరుణంలోనే అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని కూడా శ్రీనివాస్ గారు అలాగే పాపారావు గారు ఈ మొత్తం వ్యవహారాన్ని విశ్లేషిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. ఆడబిడ్డ కన్నీటిపై మంత్రుల ఏడుపు శీర్షికన ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. చాలా భావోద్వేగంతో కూడిన అంశం, చాలా బాధాకరమైన విషయం ఇది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ గారు ఇటీవల భావోద్వేగానికి గురయ్యారు. తీవ్ర స్థాయిలో కన్నీటి పెట్టుకున్న సందర్భం మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో, కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో అందరి మనసులను అందరినీ కూడా కలిసివేసింది ఆ దృశ్యం అంతా కూడా. అయితే ఈ అంశంపై కూడా కాంగ్రెస్ మంత్రులు విమర్శలు చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి అందరూ కూడా మండిపడుతున్న అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటే, భర్తను కోల్పోయి ఒక మహిళ, ఒక తల్లి కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఈ రకంగా ఆ అంశంపై కూడా వివాదాన్ని సృష్టిస్తారా, విమర్శలు చేస్తారా అని చెప్పేసి మండిపడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. దీనికి తోడుగా తండ్రిని కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉండి ప్రజల పక్షాన ప్రజల మద్దతు కోసం ప్రచారం చేస్తున్న ఆడపిల్లలపై కూడా కేసులు నమోదు చేస్తున్నారనే అంశం కూడా వివాదంగా మారుతున్న సందర్భం, దానిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీనిపై మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇటీవల మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు దూరం అయితే అందరూ కూడా బాధపడ్డారు. మాగంటి గారు అంటేనే ఒక మంచి పేరు ఆయనకు, పూర్తిగా నియోజకవర్గంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ రాజకీయాలు. అలాంటి సందర్భంలో భావోద్వేగానికి గురైపోయి కన్నీళ్లు పెట్టుకుంటే అందరూ కూడా బాధపడ్డారు. ఆ అంశంపై కూడా విమర్శలు చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? పాలిటిక్స్ చేయాలి, కానీ ఒక నైతికతతో చేయాలి. ఏ పాలిటిక్స్ అయినా చేయాలి, నైతికత చేయాలి. ఒక ఆడబిడ్డ జీవిత భాగస్వామ్యాన్ని కోల్పోయి తన పుట్టెడు దుఃఖంతో ఉంటే ఆ ప్రజలు ఎవరి కోసమైతే దాదాపు 3 దశాబ్దాలుగా ప్రజలతో పనిచేస్తున్న మాగంటి గోపీనాథ్ ఆ ప్రజలను చూసిన తర్వాత ఆమెకు దుఃఖం వచ్చింది. ఎవరికైనా వస్తుంది అది ఏ ఆడబిడ్డకైనా వస్తుంది. అది న్యాచురల్. దాన్ని కూడా రాజకీయం చేయాలనే ప్రయత్నం చేసి దాన్ని కూడా మాట్లాడడం చాలా బాధాకర విషయం. ఒకటి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ మంత్రికి కూడా కనీసం నైతికత ఉండాలి కదా. ఎవరి మీద మాట్లాడుతున్నాం, ఏం సబ్జెక్టు మీద మాట్లాడుతున్నాం, మేము పరిపాలించిన పరిపాలన మీద మాట్లాడు. మేము పరిపాలించిన పరిపాలన మీద మాట్లాడు, మేము చేసిన అభివృద్ధి మీద మాట్లాడు, మేము చేసిన నష్టం లాభం గురించి మాట్లాడు. కానీ ఒక ఆడబిడ్డ తన ఎమోషన్, తన బాధను, తన భాగస్వామిని కోల్పోయిననే ఒక బాధ ఆమె దుఃఖిస్తే ఆ దుఃఖాన్ని కూడా నువ్వు అవహేళనంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది? తెలంగాణ సమాజం ఏమని ఆలోచిస్తుంది? అంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలి, సీట్లు కావాలి, కానీ నైతికత లేదు. నైతికత లేకుండా ఈరోజు రాజకీయాలు చేస్తారు. అందుగురించే కదా ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ మొన్న ఒక దళిత ముఖ్యమంత్రిని అవమానించి మాట్లాడాడు. నీ క్యాబినెట్లో ఇదే యు ఆర్ ఏ మినిస్టర్, యు ఆర్ రెస్పెక్ట్ ద ఆల్ పీపుల్. నీ పక్కన ఉన్న మంత్రిని నువ్వు ఏమని మాట్లాడినావు? గతంలో రేవంత్ రెడ్డి వివిధ కులాలను ఏమని మాట్లాడిండు? ఇదే యాదవ్ కులాన్ని పెండబిస్తో బతుకుతో అని మాట్లాడిన చరిత్ర మనకు స్పష్టంగా ఉన్నది. అంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలించే నాయకులకు ఏమాత్రం నైతికత లేదు. పాలిటిక్స్లో నైతికత లేని కారణంగానే మాకు 4 ఓట్లు రావాలని తెలంగాణ ఆడబిడ్డ భర్తను కోల్పోయింది. ఆమె ఆ ప్రజలను చూసిన తర్వాత ఒక్కసారి ఎమోషన్ అయింది. ఎవరైనా అవుతారు, మనం కూడా అవుతాము. మన చెల్లెళ్ళు గారా, మన అక్కలు గారా, మనల్ని చూసినప్పుడు భర్త కోల్పోయినప్పుడు మనం పోతే ఏడవరు, మన మీద పడి ఎందుకు ఏడుస్తారు? అదొక ఎమోషన్, అటాచ్మెంట్, అదొక కన్సర్న్. నువ్వు దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తే ఏం మాట్లాడాలి? ఈరోజు 2 మంత్రులు, ఈరోజు ఒకవైపు ఏమో ఎవరు మన
తుమ్మల నాగేశ్వరరావు గారు అదే మాట్లాడతారు. ఒక సీనియర్ నాయకుడు, రాజకీయ నాయకుడు, ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే మాట్లాడతారు. ఇదంతా తెలంగాణ సమాజం చూస్తున్నది. తెలంగాణలో ఆడబిడ్డ బాధపడితే, ఆడబిడ్డ శాపం తాకితే, ఆడబిడ్డ శపిస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసు మనకు. సో ఈరోజు ఒక ఆడబిడ్డ మీద నువ్వు రాజకీయాలు ఎట్లా చేస్తావు? మాట్లాడు భయ్, 100% మాట్లాడు. మేము కట్టిన సెక్రటరేట్ మీద మాట్లాడు, మా రైతు బంధు మీద మాట్లాడు, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడు, షాదీ బొమ్మావర మీద మాట్లాడు, 3-4 వేల పైచీలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద మాట్లాడు. నువ్వు 100% మాట్లాడు. నేను మాట్లాడొద్దు అంటలేను. మేము వేసిన రోడ్ల మీద మాట్లాడు, పక్కన ఉన్న టవర్ మీద మాట్లాడు, ఎన్ని అభివృద్ధి పనుల మీద నువ్వు మాట్లాడు, నువ్వు చేసిన హామీల మీద కూడా మాట్లాడు. కానీ కన్నీళ్ళ మీద మాట్లాడు ఏంది? నువ్వు కన్నీళ్ళ మీద నీ పాలిటిక్స్ ఏంది? కన్నీళ్ళ మీద నువ్వు రాజకీయాలు ఏంది? మనసుతో వచ్చిన కన్నీళ్ళ మీద నువ్వు మాట్లాడడం ఏంది? అంటే నీ నైతికత లేదు, నువ్వు భయపడుతున్నావు, ఆగమాగం అవుతున్నావు. నువ్వు 22 నెలల పరిపాలన మీద మాట్లాడు. నీకు దమ్ముంటే 22 నెలలల్లా నువ్వు ఏం చేసినావో జూబ్లీహిల్స్కి మాట్లాడు. ఈ రోజు నవీన్ యాదవ్ అంటాడు 150 కోట్ల అభివృద్ధి పనులు చేసి అన్ని పొక్కలు కొట్టి రాడా, ఎలక్షన్ రేపు నోటిఫికేషన్ అవుతుంది అనగా అన్ని బుల్డోర్లు తెచ్చి పొక్కలు కొట్టి మేము స్టార్ట్ చేస్తాం పనులను చూపించారు. అన్ని గల్లీలల్లా అదే ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ. సో కాబట్టి నువ్వు రాజకీయాలు చెయ్యి మిత్రమా, కానీ రాజకీయాలు దేని మీద చేయాలి? నువ్వు ఇచ్చిన హామీల మీద మాట్లాడు, నేను చేసిన అభివృద్ధి మీద మాట్లాడు, నేను చేసిన పనుల మీద మాట్లాడు. అది కాకుండా ఒక ఆడబిడ్డ తన జీవిత భాగస్వామిని కోల్పోయి ఏడుస్తే నువ్వు ఆ ఏడుపు మీద మాట్లాడితే ఏమొస్తుంది? నువ్వు ఏడుపు మీద మాట్లాడొస్తుంది. 100% మాట్లాడు. మీకు దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి. 100% మాట్లాడదట్లేదు. నువ్వు 22 నెలల్లో ఏమి అభివృద్ధి చేసినావో మాట్లాడు. ఎంతమందికి నువ్వు తులం బంగారం ఇచ్చినావో మాట్లాడు. ఎంతమంది నా అక్కలకు 2500 ఇచ్చినావో మాట్లాడు. ఎంతమంది మా అన్నలకు ఉద్యోగాలు ఇచ్చినావో మాట్లాడు. ఎంతమంది మా అవ్వలకు మా అయ్యలకు 4000 పింఛన్లు ఇచ్చినావో మాట్లాడు. ఎందుకు మాట్లాడద్దు? 100% మాట్లాడ, కానీ కన్నీళ్ళ మీద మాట్లాడమేంది? సో కాబట్టి నైతికంగా ఓడిపోతున్నాం అనేది అర్థమవుతుంది. ఒకవైపు ఓటు చోరీ, ఒకవైపు దొంగ ఓట్లు, ఒకవైపు దొంగ హామీలు, ఒకవైపు దొంగగా మాట్లాడడం, నైతికత లేకుండా మాట్లాడడం. ఇది తెలంగాణ సమాజం చూస్తున్నది. జూబ్లీహిల్స్ అంటే తెలంగాణ మొత్తం అన్ని జిల్లాలో ఉన్న ప్రజలు ఉన్నారు. బోరబండ చూసుకోండి, మొత్తం ప్రజలు ఉంటారు. మీరు రైమత్ నగర్ చూసుకోండి, మొత్తం ప్రజలు ఉంటారు. కృష్ణనగర్ చూసుకోండి, మీరు చేక్పేట చూసుకోండి. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించిన ప్రజలు అక్కడ బతుకుతున్నారు. వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తున్నారు, మీ మాటలు చూస్తున్నారు, మీ చేష్టలు చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. ఇదంతా రేపు తెలంగాణ గ్రామాలలో చెప్తారు మీరు ఏ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇది కాదు రాజకీయం. రాజకీయాలు చేయాలి. దేని మీద చేయాలి? నువ్వు చేసిన అభివృద్ధి పైన, నేను చేసిన అభివృద్ధి పైన, నువ్వు పరిపాలిస్తున్న పరిపాలన పైన, గతంలో నేను 10 ఏళ్ళు పరిపాలించిన పరిపాలన పైన మాట్లాడు. అది కాకుండా ఆ ఆడబిడ్డ ఏడుస్తే ఆ ఏడుపు కన్నీళ్ళ మీద నువ్వు రాజకీయం చేయాలని చూస్తే ఏం లాభం? 2 మంత్రులు, ఎవడో కోన్ కిస్క గారు కాంగ్రెస్లో మాట్లాడినట్టు మనం లెక్కనే చేయము. కానీ మంత్రి స్థాయిలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు, 30 ఏళ్ళు రాజకీయాలలో ఉన్న ఒక తుమ్మల నాగేశ్వరరావు, ఒక బీసీ బిడ్డ అని చెప్పుకుంటున్న పొన్నం ప్రభాకర్ మాట్లాడితే ఎట్లా? వింటుర్రు, తెలంగాణ సమాజం వింటుర్రు స్పష్టంగా. ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు స్పష్టంగా. సో కాబట్టి ఇది కాదు నైతికత. నైతికత ఉంటే మీరు పరిపాలించిన పరిపాలన మీద మాట్లాడి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం. మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నైతికత లేకుండా పోయిందని చెప్పేసి శ్రీనివాస్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డ తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆ దుఃఖాన్ని కూడా, ఆ కన్నీళ్లను కూడా విమర్శించడం అనేది అత్యంత బాధాకరం. ఇది దిగజారుతున్న నైతికతకు, కాంగ్రెస్ పార్టీలో దిగజారుతున్న నైతిక విలువలకు కూడా ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఇది తెలంగాణ సమాజం కూడా దీన్ని గమనిస్తుంది. తప్పకుండా ఉప ఎన్నికలో దీనికి సరైన గుణపాఠం చెప్తుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. పాపారావు గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక కీలకమైన సందర్భంలో, ఒక మీటింగ్లో మొన్న మనం చూసినాం, మాగంటి సునీత గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని, మాగంటి గారిని గుర్తు చేసుకొని కంటతడి పెట్టిన సందర్భం, మాగంటి గారు చేసిన మంచి పనులు ఇప్పటికి కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్న సందర్భంలో భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. అందరితో కూడా చాలా మంచిగా పలకరించేవారు, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు, ఎంతో బాగా ఇచ్చేసేవారని చెప్పేసి మాట్లాడుకునే సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో ఈ కన్నీటిపై కూడా విమర్శలు చేయడాన్ని, అది కూడా మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మాగంటి గోపీనాథ్ గారికి చనిపోయి ఎంతో కాలం కాలేదు, కానీ ఇన్నాళ్ళు ప్రచారం చేస్తున్న సునీత గారు ఇంతకాలం ఇన్ని రోజుల పాటు తన బాధని ముగ్గపట్టుకొని జనాల్లో తిరుగుతా ప్రచారం చేస్తుంటే, పిల్లల్ని తీసుకొని ప్రచారం చేసుకుంటున్నాము. ఏ రోజు ఆ వేడవల. కానీ ఈ రోజు చూడండి, మీరు నిన్న వేలాది మంది వచ్చి, ఆ వేలాది మందిలో కూడా ఇదే బాధ ఉంది. మాగంటి గోపీనాథ్ ఎలాంటి మనిషో ఆ వేలాది మందికి తెలుసు.
మనందరికీ తెలుసు మాగంటి గోపీనాథ్తో పరిచయం లేని వాళ్ళకు కూడా మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి మనుషులు ఇక్కడ అందరికీ తెలుసు. అందరిలో ఉన్నటువంటి భావోద్వేగం ఆమెలో రూపు కట్టి ఆమె కన్నీళ్లుగా అది వ్యక్తమైంది. ఎందుకంటే ఆమె సన్నిహితురాలు అందరికంటే ఆయనకి. అట్లాంటి సందర్భాన్ని వెక్కిరిస్తా మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎట్లాంటి మనుషులు అనేది మామూలు ప్రజల భాషలో చెప్పాలంటే తూమి బతుకులు జడ అంటారు. తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళని తప్పుడు పనులు చేసేవాళ్ళు. జనాల భాషలో చెప్పాలంటే తూమి బతుకులు జడ అని ఖచ్చితంగా ఇలాగే అనుకుంటారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఎందుకంటే వేలాది మంది అక్కడ కొంతమంది ఆయన మీద అభిమానం పొంగుతున్న వాళ్ళు. నిజంగా ఆయన ఎట్లాంటి మనిషి అనేది ప్రతి వాళ్ళు చెప్పేది. ఆయన బస్తీల్లో ఈ బస్తీ జీవితంతో ఇక్కడ బస్తీ జీవితం ఆయన భాగం. బస్తీ జీవితంతో ఆయన బస్తీలో ప్రతి మనిషితో ఆయనకి ఏదో రకమైనటువంటి ఇది ఉంది, పరిచయం ఉంది. ఆయన ద్వారా మేలు పొందినటువంటి ఇది ఉంది. జూబ్లీహిల్స్ అంటేనే బస్తీలు, ధనవంతులు ఉండే ప్రాంతం అనుకుంటారు. కాదు ఇక్కడ బస్తీలు పేద ప్రజానీకం ఉండే ప్రాంతం. ఈ పేద ప్రజానీకం జీవితంతో గుడేసుకుపోయిన జీవితం మాగంటి గోపీనాథ్ గారి. అలాంటి పేద ప్రజలు ఖచ్చితంగా ఎప్పుడు లాయల్గానే ఉంటారు. వాళ్ళందరూ ఆయన వేలాది మంది అక్కడికి వచ్చి వాళ్ళు చూసిన సందర్భంలో ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. ఆమెకు రావటం ఆశ్చర్యం ఏం కాదు. అత్యంత సన్నిహితురాలుగా ఆమెకు రావటం ఆశ్చర్యం కాదు. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడటం అంటే కాంట్రాక్టర్లు ఢిల్లీ హైకమాండ్ కి సూట్ కేసులు మోసేవాళ్ళు, కాంట్రాక్టుల కట్టబెట్టేవాళ్ళు ప్రజల ఆస్తిని. వాళ్ళకి డబ్బుల భాష తప్పితే ఇంకో భాష అర్థం కాదు. మనసు భాష, మనిషి భాష వీళ్ళకి అర్థం కాదు. డబ్బుల భాషే వీళ్ళకి అర్థం అవుతుంది. ఆ భాష మాత్రం వీళ్ళకి తెలుసు అనేది బళ్ళో సందర్భంలో రుజువు అవుతుంది. ఇక్కడ తెలంగాణలో ఇంతమందిని కోట్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న వాళ్ళు ఇవాళ ప్రజలు బాధపడుతుంటే వీళ్ళు దిలాసాగా ఢిల్లీ ట్రిపుల్ వేయడానికి పరిమితం అవుతున్న వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ప్రజల గురించి ఎట్లా అర్థం అవుతుంది? ఆమె కన్నీళ్ళకి ఎట్లా అర్థం అవుతుంది వీళ్ళకి? కోట్ల మంది ప్రజలు రోజువారీ బాధ పెడతా కూడా నిర్లజ్జగా వాళ్ళు రకరకాలుగా మాట్లాడగలుగుతున్న వీళ్ళకి ఓ మనిషి కన్నీరు ఎట్లా అర్థం అవుతుంది? భర్తను కోల్పోయిన కన్నీరు ఎట్లా అర్థం అవుతుంది? కానీ నీచమైనటువంటి సంస్కృతిని తెచ్చి పెడుతున్నారు వీళ్ళు. ముఖ్యంగా ఏంటంటే ఉత్త డబ్బు సంస్కృతి, మనసు లేదు ఏమీ లేదు, ఉత్త డబ్బు. ఆ మనసు అనే స్థానంలో డబ్బు పెట్టుకుని డబ్బు ప్రపంచంలో బతుకుతున్నటువంటి డబ్బే అన్ని కొలబద్దలుగా చేసుకున్న ఒక నీచమైన సంస్కృతి అనే దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రవేశపెట్టింది. దానిలో ఇదో భాగం. చాలా నీచమైన సంస్కృతి అని చెప్పేసి పాపారావు గారు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ రాజకీయాల్లో. సాధారణంగా రాజకీయాల్లో ఎన్నికలంటే రాజకీయ విమర్శలు సహజం. కానీ ఒక ఆడబిడ్డ పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకుంటే దానిపై కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది అత్యంత బాధాకరం. ఇది ఎంత నైతిక విలువలు పతనమవుతున్న దానికి నిదర్శనం. కాంగ్రెస్లో పూర్తిగా నైతికత లేదని దానికి కూడా ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పేసి పాపారావు గారు చెప్తున్నారు. చివరిగా శ్రీనివాస్ గారు ముగించే ముందు మనం చూస్తున్నాం ఇటీవల అనేక రకాల కేసులు కూడా నమోదు చేస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళ తండ్రి చేసిన మంచి పనులకు సంబంధించిన ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలే వారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితుల్లో వారి బిడ్డలపై కూడా మాగంటి గోపీనాథ్ గారి కూతుళ్లపై కూడా అనేక రకాల నిర్బంధాలు కావచ్చు, కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? అంటే స్పష్టంగా ప్రభుత్వము ఏమి అభివృద్ధి చేయలేదు, ఏమి హామీలు అమలు చేయలేదని అర్థమవుతుంది. గత 10 ఏళ్ళు ఇంటింటికి మాగంటి ఉన్నాడు, మాగంటి ద్వారా కేసీఆర్ పథకాలు చేరినాయి. ఈరోజు 20 నెలల్లో వాళ్ళు ఏం చేయలేదు. ఓడిపోతున్నారు అనేది డిక్లేర్ అయిపోయింది. అక్కడ ప్రజలు డిక్లేర్ చేసేసిండ్రు ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఈడ వాత పెట్టాల్సిందని డిక్లేర్ అయిపోయింది. ఈ డిక్లేర్ అయిపోయిన సందర్భంగా వాళ్ళకి సెన్స్ అర్థమవుతుంది. అందుగురించే ఇట్లా ఒక ఆడబిడ్డ పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము, అదేవిధంగా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు బనాయించడము, బెదిరించడము, గుండా రాజకీయం చేయడము, మీరు గెలిచిన మా ప్రభుత్వమే ఉంటుంది అని బెదిరించడము, ఇలాంటి మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అర్థమవుతుంది. ఓటమి డిక్లేర్ అయిపోయింది వాళ్ళకు. కాబట్టి ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది. అది తెలిసిన తర్వాతనే వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు కదా అన్న. మంత్రి గారు మాట్లాడుతూ ఇది సినిమా లాగా ఉంది అంటే ఆయనకి ఏం అర్థమవుతుంది? ఆయన ఏ మంత్రి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో ఒక పోనీ గతంలో సునీతమ్మ గారు ఎక్కడన్నా రాజకీయాలలో ఉన్నారా? ఆమె ఈ కుటుంబం నుండి చూసుకుంటూ వచ్చింది. ఆ 3 పిల్లలను కాపాడుకుంటూ 3 పిల్లలను చదివించుకుంటూ వచ్చింది. ఎన్నడూ కూడా రాజకీయాలలో మనకు ఆయన 20-30 ఏళ్ళ జీవిత చరిత్రలో ఎక్కడ కూడా సునీతమ్మ కనిపించదు. కానీ నువ్వు ఆమె అనుకోకుండా పరిస్థితులలో భర్తను కోల్పోయి వచ్చినందుకు నువ్వు ఆమెను అట్లా మాట్లాడుతున్నావు అంటే నీకు అర్థమవుతుంది ఏంటి స్పష్టంగా? ఈరోజు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ విజయం బ్రహ్మాండంగా అయిపోయింది. ఇంకా మేము ఎట్లా గెలవలేకపోతున్నాం అనే దాని మీదనే ఈరోజు వాళ్ళ ప్రభుత్వాన్ని మొత్తము, అదేవిధంగా రౌడీ ముఖాలను మొత్తం మోహరించి భయభ్రాంతులకు గురి చేసి
బీఆర్ఎస్ను ఆపాలి, ఓటమిని గెలుపును ఆపాలనే ప్రయత్నం చేస్తుంది. ఇది జూబ్లీ హిల్స్ ప్రజలు ఊరుకోరు. జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా చైతన్యవంతమైనరు. ఈ రోజు ఓటు చోరీ అయింది అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది. అందు గురించే ఎవరి ఇంట్లో వాళ్ళు ఏ ఇంట్లో ఓటు చోరీ జరిగింది, ఏ ఇంట్లో ఓట్లు ఉన్నాయని రాపించుకున్నారో వాళ్ళే పోలింగ్ బూత్ల కాడ వచ్చి కూర్చోబోతున్నారు రేపు పొద్దున. అంటే వాళ్ళ చైతన్యం ఏ స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ దుర్మార్గ పాలన ఎట్లా ఉందనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారు. కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఎస్, మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఘన విజయం ఖాయమని స్పష్టంగా సంకేతాలన్నీ వెలువడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్కు కర్రుగాల్చి వాత పెడతారు ప్రజలని చెప్పేసి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ దిగజారుడు విమర్శలు చేస్తుంది. చివరికి ఆడబిడ్డ కన్నీళ్లపై కూడా విమర్శలు చేస్తుందనే అంశాన్ని శ్రీనివాస్ గారు అలాగే పాపారావు గారు కూడా స్పష్టం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మొత్తం పరిణామాలన్నింటినీ కూడా ఓటు చోరీ నుంచి మొదలుకొని మంత్రుల స్థాయిలో చేస్తున్న విమర్శల వరకు ప్రతి అంశంపై కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు అలాగే పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.